జ్ఞానాన్ని దయచేయనట్లును, కుటుంబ సభ్యులు తలంచిన తలంపులను నెరవేరినట్లును దివ్యబలి పూజ. ఏరువ బాలరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగాను, కుటుంబంలో మరణించిన తుమ్మ ఇన్నారెడ్డి, ఏరువ మార్తమ్మ మరియు బంధుమిత్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతి కలుగునట్లును, కుటుంబంలో వారందరికీ ఆరోగ్యమును శాంతి కలుగునట్లును, వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మనవళ్లను మనవరాళ్లను దేవుడు దీవించి వారి చేపట్టేటువంటి పనిపాట్ల యందు చదువుల యందు దేవుడు జ్ఞానాన్ని ఉన్నత భవిష్యత్తును వారికి ప్రసాదించున్నట్లును దివ్యబలి పూజ. తుమ్మ బాల సుధారాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను, కుటుంబంలో మరణించిన తుమ్మ ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి కొరకును, మరియు వారి ఇహలోకములో తెలుసు తెలియక చేసిన తప్పిదములను దేవుడు దయతో క్షమించి వారికి మోక్ష భాగ్యము కలుగ చేయనట్లును, కుటుంబంలో ప్రతి ఒక్కరికి వారు చేపట్టేటువంటి పనిపాట్లను దేవుడు దీవించి దేవుని యొక్క దివ్య హస్తముచే ఆశీర్వదింపబడినట్లును దివ్య బాలయేసు పేరిట దివ్యబలి పూజ. ఈనాడు ఈ యొక్క ఉద్దేశాల నిమిత్తం మనందరము కూడా ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. అదే విధముగా ఈనాడు దివ్యబలి పూజను సమర్పించుకునేటువంటి మరొక కుటుంబములు తుమ్మా జోస్ కుమార్ తోమసమ్మ కుటుంబంలో మరణించిన పెంటారెడ్డి సుందరి గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి కలిగినట్లును బాలయేసు పేరిట దివ్యబలి పూజ. ఏర్వ నిర్మల జ్యోతి కుటుంబంలో మరణించిన తుమ్మా పీటర్ జోసఫ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి కలిగినట్లును దివ్యబలి పూజ. మరియు ఈలో తుమ్మా పీటర్ జోసఫ్ రెడ్డి గారు యహలోకములో వారు తెలుసు తెలియక చేసినటువంటి తప్పిదములను దేవుడు మన్నించి వారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి కలుగ చేయాలని ప్రత్యేక విధముగా దివ్యబలి పూజ. ఈనాడు ప్రత్యేక విధముగా ఈ యొక్క ఉద్దేశాల నిమిత్తం మనందరము కూడా దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. జీవపూర్ణుడ దేవదేవ నిన్ను నమ్మి వేడుకొందును.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాదుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము మా నాన్న తుమ్మా పీటర్ జోసెఫ్ రెడ్డి గారి యొక్క సంస్మరణ దినము. సంస్మరణ దినము అనగా మనము స్మరించేది కేవలం ఆయన మరణమును మాత్రమే కాదు, మరణము కంటే దేవుడు ఆయనకు ప్రసాదించినటువంటి జీవితాన్ని మనము స్మరిస్తూ ఉన్నాము. ఆయన ఒక తండ్రిగా, మన గ్రామానికి, మన విచారణకు ఒక ఉపదేశిగా సుమారుగా 20 సంవత్సరాలకు పైన సేవలందించారు. అనేక మందికి, మన గ్రామంలో ప్రతి కుటుంబానికి ఒక జ్ఞానస్నానము కానీ, ఒక వివాహము కానీ, ఒక గురుపట్టము కానీ, ఒక అవస్థ అభ్యంగము కానీ, లేదా రోగులకు దివ్య సత్ప్రసాదం ఇవ్వటం, ఈ అన్ని క్రియలలో విచారణ గురువులకు ఆయన సహాయపడ్డాడు. ప్రతి దినము, ప్రతిరోజు 20 సంవత్సరాల పాటు గుడి గంట ద్వారా మన గ్రామాన్ని మేల్కొలిపి, ఆ 20 సంవత్సరాలు కూడా ఆయన దేవునికి స్తోత్రము, పరిశుద్ధుడగుమా దేవునికి స్తోత్రము అనేటటువంటి ఈ పాట మన గ్రామములో అందరి యొక్క కుటుంబాలలో వినిపించి, జీవితం ఎన్ని మలుపులు తిరిగినా, జీవితం అనారోగ్యముతో కష్టాలతో కూడుకొని ఉన్నా కూడా దేవునికి మనము స్తోత్రము చెల్లించాలి అని అదే పాటను మన దేవాలయము మీద ఉంచి ప్రతిరోజు మన గ్రామాన్ని నిద్రలేపాడు. తద్వారా తనకు దేవుడిచ్చినటువంటి ఆ పిలుపు ప్రకారం ఒక గృహస్థ క్రైస్తవునిగా, ఒక సామాన్య క్రైస్తవునిగా దేవునికి సేవ చేశాడు. మరి ఈరోజు మనము కొనియాడుతున్నది ఆయన మరణాన్ని మాత్రమే కాదు, జీవించినన్నాళ్ళు తనదైన శైలిలో, తన పరిధిలో దేవునికి ప్రీతిపాత్రముగా, దేవునికి సేవలో చేసినటువంటి ఆ జీవితాన్ని ఈరోజు మనము కొనియాడుతూ ఉన్నాము. ఈ సమయంలో భగవంతుడు ఆయనకిచ్చినటువంటి జన్మకి గాను, జీవితానికి గాను, మరి మన గ్రామానికి ఉపదేశిగా సేవ చేసేటటువంటి ఆ భాగ్యానికి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఆయన ఎంత సేవ చేసినా కూడా ఆయన నరుడే, మానవుడే, మట్టి మనిషే, బలహీనతలు లోపాలు ఉన్నటువంటి వాడే. అందుకే ఈ పూజ ఆయన తప్పిదములను పాపములను కడిగివేసి శుద్ధి చేసి ఆయనకు రావలసినటువంటి శిక్షను రూపుమాపి పునీతుల మోక్షవాసుల సత్సాంగత్యము పొందినట్లుగా ఈ పూజలో వేడుకుందాం. యోగ్యమైన రీతిలో ఈ యొక్క పూజను నెరవేర్చుటకు మన తప్పిదములకు గాను, మా నాన్న తప్పిదములకు గాను ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం.
బ్రతుకునాది. చీటికేలోన చితికి పోయే బూడగ వంటి బ్రతుకునాది. క్షణికమైన జీవితం చేర్చు మార్గ మీయవా. క్షణికమైన జీవితం దరి చేర్చు మార్గ మీయవా. జాలి చెంది కావరా జాగుమాని బ్రోవరా. చూటే తడవుగా పలికెడి దేవా. జాలి చెంది కావరా జాగుమాని బ్రోవరా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, విశ్వాసుల మహిమా నీతిమంతుల జీవనమైన నీవు నీ కుమారుని మరణోత్తముల ద్వారా విమోచింపబడిన మమ్ము కరుణింపుము. మరణించిన నీ దాసుడు తుమ్మా పీటర్ జోసఫ్ రెడ్డిపై దయచూపి పునరుత్థాన రహస్యమునందు నమ్మకముంచిన అతనిని పరమానందమునకు చేర్చుము. నీతోను పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ దివ్య బలి పూజలో దొండేటి విజయ భాస్కర్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగాను మరణించిన బాసాని రోజులమ్మ ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా తలంపులు నెరవేరినట్లుగా మరియ తల్లి అంతోని వారి పేరిట పాటల పూజ. మొదటి పట్టణము. మీరు విగ్రహముల నుండి విముక్తులై దేవుని వంకకు మరలి రండు. మృత్యువు నుండి లేవనెత్తబడిన ఆయన కుమారుడు పరలోకము నుండి వచ్చు వరకు వేచి ఉన్నారు. పునీత
పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ మొదటి అధ్యాయము దివ్య వచనములు 1 నుండి 5 వరకు మరియు 8 నుండి 10 వరకు. సోదరులారా, తండ్రియగు దేవుని యందును ప్రభువగు యేసుక్రీస్తు నందును తెస్సలోనిక దైవ సంఘ ప్రజలకు పౌలు, సిలాసులు, తిమోతిలు రాయినది. మీకు కృపయు శాంతియు కలుగునుగాక. మీ అందరి కొరకు మేము సదా దేవునకు కృతజ్ఞతలు అర్పింతుము. మా ప్రార్థనలలో ఎల్లప్పుడూ మిమ్ము పేర్కొందుము. మీ విశ్వాసమును మీరు ఎట్లు ఆచరణలో ఉంచినదియు, మీ ప్రేమ మిమ్ము ఎట్లు ఇంతగా కృషి వనర్చినట్లు చేసినదియు, మన యేసుక్రీస్తు ప్రభునందలి మీ నిరీక్షణ ఎంత దృఢమైనది. మన దేవుడను తండ్రియను అగు వాని ఎదుట మేము స్మరింతుము. సోదరులారా, దేవుడు మిమ్ము ప్రేమించి మిమ్ము తన వారిగా ఎన్నుకొని ఉన్నాడని మాకు తెలియను. ఏలయన కేవలము మాటలచే మాత్రమే కాక శక్తితోనూ పవిత్రాత్మతోనూ దాని సత్యమునందలి సంపూర్ణమగు నమ్మకముతోనూ మేము సువార్తను మీకు అందించితిమి. మేము మీతో ఉన్న కాలమున మీ కొరకు మేము ఎట్లు ఉంటిమో మీకు ఎరుకయే గదా. ఏలయన ప్రభు వాక్కు మీ ద్వారా మాసిడోనియా అకాయాలలో ప్రతిధ్వనించుట మాత్రమే కాక దేవుని అందలి మీ విశ్వాసమును గూర్చిన వర్తమానమును ప్రతి ప్రాంతమునందును వ్యాప్తి చెందినది. కనుక మేము చెప్పవలసినది ఏమీయూ లేదు. మేము మిమ్ము చూడ వచ్చినప్పుడు మీరు మమ్ము ఎట్లు ఆహ్వానించినది, సత్య సజీవ దేవుని సేవించుటకు మీరు ఎట్లు విగ్రహముల నుండి విముఖులై దేవుని వంకకు మరలినది వారు చెప్పుచున్నారు. దేవునిచే మృత్యువు నుండి లేవనెత్తబడిన వారును రానున్న దేవుని తీవ్రమైన ఆగ్రహము నుండి మనల్ని రక్షించువాడును ఆయన కుమారుడును అగు యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చు వరకు మీరు వేచి ఉన్నారని వారు చెప్పుచున్నారు. ఇది ప్రభుని యొక్క వాక్కు. ప్రత్యుత్తర గీతము. భాగ్యము
ప్రభు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకొనెను. బెతనియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడు దూరమున ఉన్నది కనుక మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చి ఉండిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి యందే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరల లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికిని మరణమును చవిచూడడు. నీవు దీనిని విశ్వసించున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక తండ్రి తన కుమార్తెను ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. గారాబంగా పెంచుకుంటూ ఉన్నాడు. ఎంతో అల్లారు ముద్దుగా చూచుకుంటూ ఉన్నాడు. ఒక కుమార్తె హఠాత్తుగా ఒకరోజు మరణించింది. ఆ రోజు నుండి ఆ తండ్రి ఎంతో దుఃఖముతో బాధతో అల్లాడుతూ ఉన్నాడు. ఇంటి నుండి బయటకు రాకుండా బాధపడుతూ కుమిలిపోతూ ఏడుస్తూ ఆ చీకటి గదిలోనే తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ప్రతినిత్యము కూడా చనిపోయిన కుమార్తెను గుర్తు చేసుకుంటూ, దేవా, నేను ఏమి పాపము చేశాను? నేను ఎంతగానో నిన్ను విశ్వసించి నిన్ను ఆరాధిస్తూ పూజిస్తూ జీవిస్తూ ఉన్న నన్ను ఎందుకు ఈ చీకటి గదిలో తోసివేశావు? నా కుమార్తెను నేను ఎంతగానో ప్రేమించాను. నా లోకమంతా కూడా నా కుమార్తె. అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాను. ఆనందముతో నా జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. ఇంత ఆనందంగా జీవిస్తున్న నా జీవితంలో ఈ బాధను ఎందుకు తీసుకొని వచ్చావు తండ్రి అని ఏడుస్తూ, కొన్ని సందర్భాలలో దేవుణ్ణి దూషిస్తూ ఆ చీకటి గదిలోనే కన్నీటితో తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ బాధలో జీవిస్తూ ఉన్న తరుణాన ఒకరోజు తను నిద్రిస్తూ ఉన్న సమయమున కలలో తన కుమార్తె కనిపించింది. కలలో కనిపించిన తన కుమార్తె ఎంతగానో ఏడుస్తూ విలపిస్తూ ఉంది. తండ్రి తన కుమార్తె దగ్గరకు వెళ్ళి,
తల్లి, ఏంటి నాయనా, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని పలకరించాడు. తన కళ్ళు తుడుచుకుంటూ కుమార్తె తండ్రి వైపు చూస్తూ, దీనికంతటి కారణము నీవే, నీ వల్లనే నేను ఈరోజు ఏడుస్తూ ఉన్నాను, బాధపడుతూ ఉన్నాను అని తన కుమార్తె సమాధానమిచ్చింది. తల్లి, నేను ఏమి చేశాను, ఎందుకు నన్ను ఈ విధంగా అంటూ ఉన్నావు అని తండ్రి అడిగినప్పుడు, నీ కన్నీటి ద్వారా నేను మోక్ష ద్వారంలోకి ప్రవేశించలేకపోతూ ఉన్నాను. అందరూ కూడా వెలుగుతున్న కొవ్వెత్తుని తీసుకొని మోక్ష ద్వారం నుండి దేవునికి సమక్షమున చేరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని సమక్షంలో వారిని ప్రార్థిస్తూ ఉన్నారు. నేను మాత్రము వెళ్ళలేకపోతూ ఉన్నాను. ఎందుకు తల్లి అని మరలా తన తండ్రి ప్రశ్నించినప్పుడు, నీ కన్నీటి ద్వారా వెలుగుతున్న నా క్రొవ్వొత్తి ఆరిపోతూ ఉంది. ఎన్నిసార్లు దాన్ని వెలిగించినా కానీ నీ కన్నీరు దానిని ఆర్పివేస్తూ ఉంది అని తన కుమార్తె సమాధానమిచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు నుండి ఆ తండ్రి సాధారణ జీవితాన్ని జీవించడం ప్రారంభించాడు. దేవుని యందు విశ్వాసాన్ని ప్రకటించటము ప్రారంభించాడు. ఇక పునరుత్థానము ఉన్నది అని విశ్వసించటము ప్రారంభించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా తుమ్మ పీటర్ జోసెఫ్ రెడ్డి మరణించాడు అనే సత్యాన్ని మనము తెలుసుకున్నాము. అదేవిధంగా దేవాది దేవుడు తనకు పునరుత్థాన్ని ప్రసాదిస్తాడు అని కూడా మనము ఈరోజు విశ్వసించాలి. కుటుంబ సభ్యులంతా కూడా ఈ 11 రోజుల పాటు తుమ్మ జోసెఫ్ రెడ్డి ఇక లేరు అని ఎంతో బాధపడ్డారు, కన్నీటితో ఏడ్చారు. తుమ్మ జోసెఫ్ రెడ్డి లేకుండా ఏ విధంగా జీవించాలి అని కూడా ఆలోచించారు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు నుండి కుటుంబ సభ్యులంతా కూడా మనమందరము కూడా మరలా సాధారణ జీవితాన్ని జీవించడం ప్రారంభించాలి. ఈ దుఃఖ సాగరం నుండి బయటికి వచ్చి పునరుత్థానం నందు విశ్వాసాన్ని ప్రకటిస్తూ దేవుడు తుమ్మ జోసెఫ్ పీటర్కి పునరుత్థాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు అనే విశ్వాసాన్ని మనము మరొకసారి సాధారణ జీవితాన్ని జీవించడం ద్వారా ప్రకటించాలి. ఇక రెండవది, మనందరము కూడా తుమ్మ పీటర్ జోసెఫ్ రెడ్డి చేసిన మంచి కార్యాలన్నిటిని కూడా, వారిలో ఉన్న మంచి లక్షణాలన్నిటి కూడా గుర్తు చేసుకుంటూ వాటిని మన జీవితంలో కూడా పాటించడానికి ప్రయత్నించాలి. వారు ఈ దేవాలయానికి 20 సంవత్సరాల పాటు ఉపదేశిగా తన సేవను అందించారు. ఎందరో దేవుని చెంతకు రావటానికి తోడ్పడ్డారు. మంచి మనస్సు, ప్రేమతో పలకరించేవారు, శాంతితో సమాధానముతో తన జీవనాన్ని కొనసాగించారు. ఇలాంటి మంచి లక్షణాలన్నిటిని కూడా మనందరము ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ వారి వలె మన జీవితాన్ని కూడా జీవించడానికి ప్రయత్నించాలి. ఇక మూడవది, ప్రియ సహోదరి సహోదరులారా, మానవులము, బలహీనులము. తుమ్మ జోసెఫ్ కూడా ఈ బలహీనత ద్వారా ఎన్నో తప్పిదాలు చేసి ఉండవచ్చు. దేవాది దేవుడు వారు చేసిన తప్పిదాలను క్షమించాలి అని ప్రతినిత్యము కూడా వారి కోసము మనము ప్రార్థించాలి, దివ్య బలి పూజను సమర్పించాలి. దేవాది దేవుడు వారు మోక్ష రాజ్యంలో ప్రవేశించి వారి సమక్షంలో దేవదూతలతో పాటు వారిని పూజించి ఆరాధించే అర్హతను వారికి దయచేయాలి అని ఎప్పుడు కూడా మనము ప్రార్థన చేయాలి. ఈ దుఃఖ సాగరం నుండి మనం బయటికి వచ్చి ఇక సాధారణ జీవితాన్ని జీవించటము ఈ రోజు నుండి మనము ప్రారంభించాలి. ఈనాటి సువిశేష పట్టణంలో తెలియజేసినట్లు విశ్వాసాన్ని మీరు ప్రకటించినట్లయితే మరణించినను మీరు జీవిస్తారు అని క్రీస్తు ప్రభు తెలియజేశారు. తుమ్మ జోసెఫ్ రెడ్డి తన యొక్క విశ్వాసాన్ని ప్రకటించారు, దేవాలయంలో సేవను చేసి ఉన్నారు, ఎందరినో దేవుని యొక్క సమక్షంలోకి తీసుకొని వచ్చి ఉన్నారు తన సేవ ద్వారా. ఈరోజు వారు మోక్షరాజ్యంలో దేవదూతలతో పాటు దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నారు అని మనము విశ్వసించాలి. మనము కూడా వారి వలె మోక్ష ద్వారంలో
ప్రవేశించి దేవుని వద్ద దేవుని సమక్షంలో ఉండే విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని, అలాంటి విశ్వాసాన్ని మనకు ప్రకటించాలి, మనకు దయచేయాలి అని మనందరము కూడా ఈరోజు ప్రార్థన చేస్తూ, తుమ్మ జోసెఫ్ పీటర్ రెడ్డి చేసిన పాపాలను దేవుడు ఎప్పుడు కూడా క్షమించాలి అని ప్రార్థన చేద్దాం. మరొకసారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు నుండి సాధారణ జీవితాన్ని జీవిస్తూ దుఃఖాన్ని వీడనాడి ఆనందముతో శాంతితో దేవుని యందు విశ్వాసాన్ని ప్రకటిస్తూ జీవితాన్ని జీవించడం ప్రారంభించండి. మనందరము కూడా పునరుత్థానమందు మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ మన జీవనాన్ని కొనసాగిద్దాం. ఆమేన్. దేవునికి నీరాజనములు, వరకన్యా భవునికి వందనార్పణములు. పరిశుద్ధ బలిలోన వేదనలు శోధనలు స్మరించు మృతుడైన లాజరుకు కృప చూపినటులా, మృతుడైన లాజరుకు కృప చూపినటులా, మరులోక జీవము మృత జీవితులకిమ్ము, మరులోక జీవము మృత జీవితులకిమ్ము. నిఖిలేసు దేవునికి నీరాజనములు, వరకన్యా భవునికి వందనార్పణములు. నిఖిలేసు దేవునికి. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ దాసుడు తుమ్మా పీటర్ ఆత్మరక్షణ కొరకు అర్పణలను ఆదరముతో స్వీకరింపుము. ఈ బలి వస్తువులు తుమ్మా పీటర్ జోసఫ్ను తన పాపముల నుండి విముక్తి చేసి నీ కుమారుని మహిమలో సదా
సజీవముగా ఉండుటకు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యమున నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినప్పటికీ శాశ్వత జీవితము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. ఏలయనా నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుటలేదు. ఈ భూలోక నివాసము శిథిలము కాగా పరలోక నిత్య నివాసము సిద్ధముగా ఉన్నది. కావున దూతలతో, అతి దూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభువు నామమున వేంచేయు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవు ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు
తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసువా అభివందనం. ఇది విశ్వాస రహస్యము. మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము, ఏక మనస్సు
కలిగియుండునటులా దయచేయుము. వారే మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయుతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేమందరము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనిచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులైన మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా భాగేయ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న మా ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలా చెదరియున్న మీ బిడ్డలందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మీరు ఈ లోకము నుండి పిలుచుకునిన తుమ్మా పీటర్ జోసెఫ్ రెడ్డి యొక్క సేవకుని జ్ఞాపకం ఉంచుకునము. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుడైన అతడు క్రీస్తుని ఉత్థాన మహిమలో పాల్గొను భాగ్యమును పొందునుగాక. అప్పుడు మృతులను శరీరముతో లేపడే క్రీస్తు మా దీన శరీరమును అతని మహిమగల శరీరమును పోలినట్లు చేయునని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీకు ప్రేమనర్చి ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేము నా చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. అప్పుడు మీరు మా కన్నిటిని అంటిని తుడిచివేయుదురు. ఆనాడు మా దేవుడైన మిమ్ము మీ నిజ రూపమును గాంచగలుగుదుము. మేము పోలియుండి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా సర్వకాలం మేము స్తుతింతుము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభువు వాగ్దానము చేసిన ఆ పరలోక రాజ్యము మనందరము చేరునట్లుగా ప్రభువు నేర్పిన విధముగా భక్తితో ఆలపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పలుమార్లు మీ మహిమను కొనియాడగా, పలుమార్లు మీ మహిమను కొనియాడగా, మీ రాజ్యమును మాకు ఉనగూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. మీ చిత్తం ఏలాగునో భువనాన అలాగే నెరవేర్చుమా. స్వర్గాన మీ చిత్తం ఏలాగునో భువనాన అలాగే నెరవేర్చుమా. ఈనాడు కావలసిన ఆహారమును మాకు, ఈనాడు కావలసిన ఆహారమును మాకు దయతోడ సమకూర్చి
పోషించుమా పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కల రుణవంతులను మేము మన్నించులా, రుణబంధముల నీవు తొలగించుమా, రుణవంతులను మేము మన్నించులా, రుణబంధం హింసుమా, సాతాను శోధనలో పడనీయక, సాతాను శోధనలో పడనీయక, సదా మమ్ము కీడు నుండి రక్షించుమా, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. ఆ ఆ ఆ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ, ఏలయన నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు సగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ శ్రీ సభకు, మా గ్రామమునకు, మా కుటుంబములకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మాకు సమాధానము దయచేయండి. మాకు
ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలిహారం.
పరిపూర్ణ బలియాగం. ప్రియ సహోదరి సహోదరులారా, మా నాన్న మొట్టమొదటిగా ఉపదేశిగా తన యొక్క సేవను ప్రారంభించింది. ఆ సమయంలో విచారణ గురువులు ఫాదర్ పుట్టి సుందర్రాజు గారు మన యొక్క నేత్రాసనమునకు వికార్ జనరల్గా ఉన్నారు. వారు నాన్న గురించి 2 పలుకులు పలకవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. పూజ్య సోదర గురువులారా, మఠవాసులారా, తాళ్లచెరువు గ్రామ క్రైస్తవ సంఘస్థులారా, నేను 1992వ సంవత్సరములో తాళ్లచెరువు గ్రామానికి విచారణ గురువులుగా వచ్చి ఉన్నాను. ఆ సమయంలో నెక్కంటి చిన్నపరెడ్డి గారు ఉపదేశిగా పనిచేస్తూ ఉన్నారు. తుమ్మ పీటర్ జోసెఫ్ రెడ్డి గారు నేను తాళ్లచెరువు విచారణ గురువు రాకముందే నాకు పరిచయము. నేను రెంటచింతల్లో సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు నాతో పాటు కలిసి అక్కడ 7th క్లాస్ వరకు చదివి ఆ తర్వాత విరమించుకున్నారు. అప్పుడే వాళ్ళు నాకు పరిచయం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మన తాళ్లచెరువు సంఘములో పాటలు పాడటానికి 2 బృందాలు ఉండేవి. ఒక బృందానికి తుమ్మ పీటర్ జోసెఫ్ రెడ్డి గారు నాయకత్వం వహించేవారు. మరొక బృందానికి తుమ్మ లూద్దరెడ్డి గారు నాయకత్వం వహించేవారు. ప్రతి ఆదివారం కూడా వీళ్ళిద్దరూ ఎంతో భక్తియుతంగా 2 పూజల్లో, ఒకరు మొదటి పూజలో, ఇంకొకరు 2వ పూజలో సంగీతాన్ని అందిస్తూ మన గాయక బృందాన్ని ప్రోత్సహించి మనందరము కూడా పూజా బలిలో పాల్గొనటానికి ఎంతగానో ప్రోత్సహించేవారు. పీటర్ జోసెఫ్ రెడ్డి గారు వాళ్ళ నాన్న స్వయాన జోకీం రెడ్డి గారు కూడా మన దేవాలయంలో లతీన్ పాటలు పాడేవాళ్ళు, హార్మోని కూడా వేసేవాళ్ళు. ఆయన వారసుడు కాబట్టి పీటర్ జోసెఫ్ రెడ్డి గారు కూడా ఎంతో నైపుణ్యంతో హార్మోని వేసేవాళ్ళు, తరువాత కీబోర్డు కూడా వేసేవాళ్ళు. ఆ తరువాత 2-3 సంవత్సరాలకి నెక్కంటి చిన్నపరెడ్డి గారు మరి ఉపదేశి పదవి నుంచి తప్పుకున్నారు. అప్పుడు నేను విచారణ గురువుగా మరియు గుడి పెద్దలందరం కలిసి ఎవరిని ఉపదేశిగా నియమించాలి అని చెప్పి ఆలోచించి చివరికి తుమ్మ పీటర్ జోసెఫ్ రెడ్డిని ఉపదేశిగా పెడితే చాలా బాగుంటుంది. ఆయన మనకు దేవాలయములో పూజాబలి సమయంలో సంగీతాన్ని అందిస్తూ ఉన్నాడు. మంచి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి, చాలా సింపుల్గా ఉంటాడు అని భావించి గుడి పెద్దలము నేను అందరము కలిసి పీటర్ జోసెఫ్ రెడ్డి గారిని నేను విచారణ గురువుగా పనిచేస్తూ ఉన్నప్పుడు ఉపదేశిగా నియమించాం. ఆయన ప్రతి ఆదివారము, ఇందాక మన ఫాదర్ గారు చెప్పినట్లుగా ప్రతి ఆదివారమే కాదు ప్రతిరోజు కూడా అందరికంటే ముందుగా వచ్చి దేవాలయం తలుపులు తెరిచి దేవునికి స్తోత్రం అనే పాట పెట్టేవాడు. నేనే ఏదో అనుకొని మన గుడి పెద్దలతో సంప్రదించి ఆ పాట ఉదయం అందరికీ ఇష్టమైనటువంటి పాట, గడిచిన రాత్రిలో దేవుడు మనల్ని కాపాడాడు కాబట్టి దేవునికి స్తోత్రం తెలియజేసుకుంటూ మన దేవాలయ గంటలు ముగించుకొని పూజాబలిని ఆరంభించుకుందామని చెప్పి అనుకొని మన పీటర్ జోసెఫ్ రెడ్డి గారికి ఆ విషయం చెప్పి
ఆ విధముగా ప్రతి ఉదయము ప్రతి ఆదివారం కూడా సంగీతాన్ని మనకు వినిపించేవాళ్ళు దేవాలయం పైన. మరి పీటర్ గారు నేను ఉపదేశిగా ఉన్నప్పుడు ఎంతో కష్టపడి పనిచేసేవాడు. కుటుంబం అంటే ఆయనకి ఎంతో ప్రేమ. అందుకనే తన కుమారుడు ఫాదర్ వెళంగని గురువుగా అభిషక్తులు కావలసి అయ్యారు. నేను ఇక్కడ విచారణ గురువుగా వచ్చినప్పుడు ఫాదర్ వెళంగని గారు 10వ క్లాస్ చదువుతూ ఉన్నారు. ఆ సమయంలో వారు నా దగ్గరకు వచ్చి నేను సెమినరీలో చేరతానని చెప్పి నన్ను సంప్రదించి వాళ్ళ నాన్నతో వాళ్ళ అమ్మతో సంప్రదింపులు చేసుకుని తరువాత సెమినరీలో చేరాడు. మరి ఈ రోజున ఉన్నతమైనటువంటి స్థానంలో ఫాదర్ వెళంగిని గారు ఉన్నారంటే కుటుంబ సభ్యులు పీటర్ జోసెఫ్ రెడ్డి గారు మరియు వారి సతీమణి అయినటువంటి నిర్మలా గారు, మరి ముఖ్యంగా వాళ్ళ తాత జోకీం రెడ్డి, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాయనమ్మ క్లారమ్మ వాళ్ళ యొక్క ప్రేరేపణ. కాబట్టి ఈ రోజున మరి పీటర్ జోసెఫ్ రెడ్డి గారిని మనందరం కూడా స్మరణ చేసుకుంటూ ఈ దివ్య పూజ బలిలో ఆయన కోసం ప్రార్థన చేసి ఉన్నాం. దాదాపు 20 సంవత్సరాలు ఉపదేశిగా పనిచేశాడు. నిబద్ధతతో కూడినటువంటి ఉపదేశిగా అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరు పిలిచినా కూడా వెళ్తూ అందరికీ ఏ సహాయం కావలసిన ఆ సహాయం చేస్తూ ఎంతోమందిని ప్రోత్సహించినటువంటి వ్యక్తి పీటర్ జోసెఫ్ రెడ్డి గారు. ఎక్కువగా మాట్లాడు, పిలిస్తేనే పలుకుతాడు. ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేటువంటి వ్యక్తి పీటర్ జోసెఫ్ రెడ్డి గారు. ఈ రోజున వారు మన మధ్య లేరు అంటే మనందరికీ ఎంతో బాధ. అయినప్పటికీ ఇది దేవుని యొక్క పిలుపు. ఏదో ఒక రోజున పుట్టినటువంటి వ్యక్తి గిట్టక తప్పదు. మరణం అనేది సత్యమని మనకు తెలుసు. కావున దేవుని సమక్షంలో ఆయన చేరి ఉన్నాడని మనందరం విశ్వసిద్దాం. ఈ సందర్భముగా వారి కుమారులైనటువంటి ఫాదర్ వెళంగని జోసెఫ్ రెడ్డి గారికి, వారి సోదరుడికి, మరియు వారి అమ్మ మరి నిర్మలాకి, మరియు వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని, కుటుంబానికి ఊరటను శాంతిని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. మన మిత్రాసన వికార్ జనరల్, మన మాజీ విచారణ గురువులు, మా నాన్న స్కూల్లో క్లాస్మేట్ ఫాదర్ సుందర్రాజు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను 1993లో 10వ తరగతి ముగించినప్పుడు ఏ సెమినరీకి వెళ్ళాలనేది అర్థం కాలేదు. అప్పుడున్నటువంటి హెచ్ఎం గారు చెప్పారు, నీవు ఖచ్చితంగా డాన్ బోస్కో సభలో చేరమని అడిగారు. అప్పుడు సుందర్రాజు ఫాదర్ మాత్రం నువ్వు డాన్ బోస్కోకి వద్దు, నీవు మేత్రాసనానికి చేరితేనే నేను నీకు లెటర్ ఇస్తానన్నారు. మరి ఇక డాన్ బోస్కో సభలో చేరి ఉంటే ఎట్లా ఉండేదో ఎక్కడుండేవాన్నో తెలియదు. కానీ మరి ఆ రోజుల్లో నాకు ఆ దైవ పిలుపును ప్రోత్సహించి మేత్రాసనానికి గురువు అయ్యేటటువంటి విధముగా సుందరరాజ స్వాములు వారు పట్టుబట్టి మేత్రాసన సెమినరీకి నన్ను పంపించి ఆ తర్వాత కూడా ఎంతో ఆప్యాయంగా ఉన్నారు. వారికి అందరూ చప్పట్లు కొట్టి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తాం. మరి మా నాన్న సుందర్రాజ స్వామి, చెన్నయ్య స్వామి, అంతయ్య స్వామి, వైఎల్ మరెడ్డి స్వామి, ఆ తర్వాత కొమ్మారెడ్డి నారెడ్డి స్వామి వీరందరి ఆధ్వర్యములో ఉపదేశిగా పనిచేశారు. మరి వైఎల్ మరెడ్డి స్వామికి మా కుటుంబం అంటే ఎంతో ఇష్టం. ఆయన కంటే మా అమ్మకి ఏరవోళ్ళ ఆడపిల్ల కాబట్టి మా స్వామి అని మమ్మల్ని అయితే అంటదో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం మా స్వామి అంటూ ఉంది. మరి నిన్నటి రోజున పురాతనమైన ఒక దేవాలయాన్ని నూతనీకరించి నిన్నంతా బిజీగా ఉండి కూడా ఉదయాన్నే 3 గంటలకు లేచి రెండచింతల నుంచి మన మధ్యకు వచ్చారు మరెడ్డి స్వామి. మరి మన గ్రామస్తులందరికీ ఎంతో సుపరిచితులు. వారు కూడా నాన్న గురించి 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రియమైన సోదరులారా, నేను తాళ చెరువులో 2000 సంవత్సరం నుంచి 2003 వరకు 3 సంవత్సరములు విచారణ గురువులుగా పనిచేశాను. ఆ సమయంలో పీటర్ ఇక్కడ ఉపదేశిగా ఉండటం జరిగింది. పీటర్ గురించి 3 మాటలు. 1, పునీత పౌలు గారు పలికినట్లు, నేను బలహీనతలోను బలమును పుంజుకొని దేవుని సేవ చేసి తిని. అవును, తన యొక్క అన్ని బలహీనతలు ఉన్నా కానీ తాను
నిక్కచ్చగా నా పద్ధతి ప్రకారం ఇది చేయాలి, ఇది చూడాలి, ఇది పెట్టాలి అని అన్నప్పుడు తాను అన్నీ కూడా మరచి మొట్టమొదటిగా తన యొక్క జీవితాన్ని క్రమ పద్ధతిలో నడిపించాడు. తరువాత రెండవదిగా నేను ఇక్కడ ఉన్నప్పుడు సుమారు 200 మంది బోర్డింగ్ పిల్లలు ఉన్నారు. అప్పుడు తుమ్మా కరుణాకర్ ఫాదరు బ్రదర్గా ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పీటరే బోర్డింగ్ వార్డెన్గా కూడా పనిచేసి నాకు ఎంతో సహాయపడి ఉన్నాడు. నేను ఏ ఊరైనా వెళ్ళినా, కరుణ లేనప్పుడైనా బోర్డింగ్ యొక్క విషయాలన్నీ కూడా పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడంలో నాకు ఎంతో సహాయపడ్డాడు. తరువాత వెళాంగ్ని చెప్పినట్లు వారి కుటుంబం నిర్మలక్క, పీటర్ ఇద్దరూ కూడా వంట వాళ్ళు లేనప్పుడు కానీ ఏ సమయంలోనైనా బోర్డింగ్ అవసరాల నిమిత్తం కానీ ఏదైనా కూడా నిర్మలక్క దగ్గరుండి ఎలాంగ్ని అన్నట్టు మా స్వామి అని ఎప్పుడూ కూడా నాకు సహాయపడుతూ ఉండేవాళ్ళు. కాబట్టి ఈ కుటుంబానికి నాకు ఎంతో అవినాభావ సంబంధంతో 3 సంవత్సరములు నేను ఇక్కడ జీవించాను. ఆ తరువాత కూడా ఆ సంబంధ బాంధవ్యం ఎప్పుడూ కూడా ఈనాటి వరకు కూడా ఇక ముందు కూడా ఉంటూనే ఉంటుంది. అటు వెళంగ్ని కానీ, తన తమ్ముడు కానీ, కుటుంబ అందరూ కూడా నాతో ఎప్పుడూ కూడా నవ్వుతూ పలకరిస్తూ సన్నిహిత భావంతో వారి కుటుంబం ఎల్లప్పుడూ అతి చేరువలో, అతి దగ్గరలో మేము కలిసి ఉన్నాము. కాబట్టి ఈ సమయమున మరణించిన పీటర్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలి అని కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, నాన్న మరణించినటువంటి రోజు శుక్రవారం, యేసు ప్రభు మరణించినటువంటి రోజులాగానే ఆయనకు మోక్ష దీపం పెట్టినటువంటి 3వ రోజు మరియ తల్లి మోక్షారోపణ పండుగ. ఇక దానికన్నా మించినటువంటి రోజు మనం ఆశించలేము. మరి దేవాతి దేవుడు కరోనా సమయంలో కూడా ఆ భూస్థాపిత పూజ కానీ, మరి ఈరోజు 3 రోజుల నుంచి ఆంధ్ర తెలంగాణలో తుఫాన్ అని చెప్తున్నారు. మొన్న కూడా వర్షం కురిసింది. ఈరోజు ఎట్లా ఉంటుందో వాతావరణం దినానికి అని ఎంతో భయపడుతూ ఉండగా మరి దేవాతి దేవుడు చక్కనైనటువంటి వాతావరణాన్ని ఇచ్చాడు. ఇక కొన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనుషులు ఎంత డబ్బు పెట్టినా అవి జరగవు, ఎంత ఖర్చు పెట్టినా అవి ఘనముగా ఉండవు. దేవుని యొక్క హస్తము ఉన్నట్లయితే డబ్బున్నా లేకపోయినా అన్నీ కూడా ఎంతో ఘనముగా జరుగుతాయి. నా కుటుంబం, మా తాతలు చేసుకున్న పుణ్యమేమో కానీ, గురు పట్టాభిషేకము కానీ, ఆ తర్వాత ముసలోళ్ళ మఠం మొదలుపెట్టిన తర్వాత ఏ కార్యక్రమం పెట్టినా కూడా దిగ్విజయముగా ఉన్నదానిలోనే ప్రజలతో పంచుకునే సమయంలో దేవుడు ప్రతిసారి కూడా తోడున్నాడు, మమ్మలను కాచి కాపాడు. కాబట్టి దేవాతి దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియపరుద్దాం. మరి గురువులంటే మా కుటుంబానికి ఎంతో ప్రేమ. మా నాయనమ్మ క్లారమ్మ, చిన్న క్లారమ్మ, ఆమె ఏమి వండినా, ఒక గారె చేసినా, ఒక పాశం చేసినా, ఒక మాంసం చేసినా స్వాముల వార్లకి పంపించిన తర్వాతనే ఆమె తినేది. ఆ పద్ధతి అమ్మకి కూడా అలవాటైంది. మరి గురువులంటే విచారణ గురువులు కానీ, మన గ్రామ గురువులు కానీ, లేదా వాళ్ళకి తెలియని గురువులు కానీ
చివరికి టీవీలో, దివ్యవాణి టీవీలో వచ్చే ప్రతి గురువు కూడా మా అమ్మ నాన్నలు ఎంతో ప్రేమగా వాళ్ళ గురించి నన్ను అడుగుతారు. మరి గురువులంటే ఎంతో భక్తి, గౌరవం, మర్యాదలు మా కుటుంబానికి వాళ్ళ ద్వారా నాకు కూడా అలవాటైంది. మరి కరోనా సమయంలో ఇంతమంది గురువులు మా మీద ప్రేమతో, మా నాన్న మీద ప్రేమతో భూస్థాపితం రోజు వచ్చారు. అదే ఈరోజు గుంటూరు మేత్రాసనం తరపున పాటిబండ్లలో 10 గంటలకు దివ్య బలి పూజ ఉంది, బిషప్ గారిది, మరణించిన గురువుల కోసం. అయినా కూడా మన గ్రామం మారుమూలన ఉన్న, ఎంతో దూరంలో ఉన్నా కూడా మరి ఇంతమంది గురువులు నాన్న కోసం ప్రార్థించటానికి వచ్చారు. మీ యొక్క త్యాగం, మీ యొక్క సహాయం మరువలేనిది, అది కొనలేనిది, వెలకట్టలేనిది. కాబట్టి ప్రతి గురువుకు పేరు పేరున మా కుటుంబం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. ముఖ్యంగా సుందర్రాజు ఫాదర్ గారికి, వయల్లమరెడ్డి ఫాదర్ గారికి, విచారణ గురువులకు, మరి మంచి వాక్యోపదేశం చేసిన దివ్యవాణి టీవీలో పనిచేస్తున్న ఫాదర్ ఫాతిమారెడ్డికి, మరి హైదరాబాద్ సెమినరీ నుంచి రాత్రి 12 గంటలకు బయలుదేరి రాత్రంతా డ్రైవింగ్ చేసుకొని 3 గురువులు వచ్చారు. ఆ 3 మీరు దివ్యవాణి టీవీలో చూస్తూ ఉంటారు. వారు ఫాదర్ పిల్లి అంతోనిదాస్, ఫాదర్ సురేష్ మరియు ఫాదర్ ఆండ్రూ. వారికి ప్రత్యేకముగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇక మిగతా గురువులందరికీ, మన గ్రామ గురువులకు, నా స్నేహితులకు, ఆప్తులందరికీ కూడా మరి ఈరోజు చక్కగా సురేష్ సంగీత వాయిద్యాన్ని అందించారు. మన గ్రామ పాటల బృందం చక్కగా భక్తియుతంగా ఈ పాటలను ఆలపించారు. మరి రాత్రి కుటుంబ ప్రార్థన జపమాలకు మన మఠకన్యలు, సిస్టర్స్ అందరూ వచ్చారు. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. మరి అందరూ కూడా తలస్నానాలు చేసి వచ్చిన తర్వాత, రేవు దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత, మరి మన గ్రామస్తులు, మన కథోలిక కుటుంబాలన్నిటికీ కూడా విందు ఏర్పాటు చేయబడింది మన గృహం వద్ద. అందరికీ వ్యక్తిగతముగా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మరి మా నాన్న కోసం ప్రార్థిస్తూ ఉండమని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా పునరుద్ధరింపబడి దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ దాసుడు తుమ్మా పీటర్ తన అన్ని అపరాధముల నుండి శుద్ధి చేయబడి శాశ్వత జీవమునకు పాత్రుడగునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు దివ్య బలి పూజను ఒక 20 నిమిషాలు ఆలస్యంగా మొదలు పెట్టాలి, ఇంతమంది గురువులు ఉన్నారు అని అడగగానే అనుమతిచ్చి అన్ని ఏర్పాట్లు చేసిన విచారణ గురువులు బాసాని ప్రతాప్ గారికి, సహాయక గురువులు ఫాదర్ క్రాంతి గారికి మా కుటుంబం తరపున హృదయపూర్వక వందనాలు. చివరి పాట పాడే సమయంలో గురువులందరూ కూడా పూలు నాన్న పటం మీద చల్లి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి గ్రూప్ ఫోటో జరుగుతుంది చివరి పాట పాడేటటువంటి సమయంలో. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను, మన కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక.
సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో సంరక్షణలో జీవించుదము. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. పరులకు చూపించు కరుణా ప్రేమయే, పరులకు చూపించు కరుణ ప్రేమయే, కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో. కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఏమి త్రాగేదమా అను తలపులతో అన్యులుగా తిరింతురు, ఏమి తినేదమా
ఉదయకాలం ద్వారా క్రీస్తు యొక్క సహాయமாக పితా పుత్ర పవిత్రాత్మ నామమున